పైలట్ కావాలని ఎన్నో ఆశలతో వచ్చిన యువతి అతని వేధింపులతో ట్రైనింగ్ మధ్యలోనే ఆపేసింది. దూరంగా ఉంటానని తన జోలికి రాడనుకుంటే ఎక్కడికెళ్లినా నిన్ను వదలనంటూ వెంబడించారు. పైలట్ ఉద్యోగాన్ని సంపాదిస్తానంటూ ఇంట్లో నుంచి వచ్చిన యువతికి మొదటగా తండ్రి సోదరుడిగా దగ్గర తీసుకున్న అతనే ఒంటతనాన్ని ఆసరగా తీసుకుని తనని ఎన్నో సమస్యలను వేధిస్తున్నాయంటూ అతనిపై సానుభూతి తెప్పించుకున్నాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆ స్థానంలో నువ్వు వస్తావంటూ ఆఫర్ ఇచ్చాడు. ఎంతకు దారిలోకి రాకపోవడంతో ఇక స్పెషల్ క్లాస్ అంటూ పిలిచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే నీ పరువు తీసి వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ బెదిరించాడు. నా ఉద్యోగం పోతుంది, నీ పరువు బజానా పడుతుంది, ఇక నీ ఇష్టం అంటూ ఆమెను బెదిరించడంతో ఇక ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న యువతి మరలా కలవాలంటూ వేధించడంతో ఇక తగిన శిక్ష విధించాల్సిందంటూ పోలీసులను ఆశ్రయించింది. సికింద్రాబాద్ సింధు కాలనీలో ఉండే ఏవియా ఖాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ పైలట్ ట్రైనింగ్ లో నసీయుద్దీన్ ట్రైనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతనితో పాటు మరో ట్రైనర్ సల్మాన్ సలీం కొత్తగా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చేవారు. అయితే నూతనంగా పైలట్ ట్రైనింగ్ లో చేరిన యువతి వారిద్దరితో సన్నిహితంగా ఉండేది. నసీదుద్దీన్ సలీంలు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణివాడి రూమ్ లో ఉండేవారు కాగా ఏదైనా డౌట్లున్నా కమాండ్ క్లాస్ లో కోసం స్టూడెంట్స్ వారి రూమ్ లకు వెళ్లేవారు. అయితే 2025 డిసెంబర్ మాసంలో ఓ యువతి నసీదుద్దీన్ ఆహ్వానంతో ఆ రూమ్ లోకి వెళ్ళింది. ఆ సమయంలో నసీదుద్దీన్ ఒకటే రూమ్ లో ఉండగా కాసేపు బేగంపేటలో ఫుట్బాల్ మ్యాచ్లు ఉన్నాయంటూ ఇద్దరు కలిసి బయటికి వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయం కావడంతో ఇక్కడ ఉండమంటూ ఆహ్వానం పలికాడు. అయితే మొదట నిరాకరించిన తనకెన్నో సమస్యలు ఉన్నాయంటూ పలు సమస్యలు ఆ యువతికి చెప్పడం, తన భార్య చాలా ఇబ్బంది పడుతుందంటూ తన ఆవేదనను తెలియజేయడంతో ఆ యువతి ఓదార్చింది. ఇక అతని మాటలు నమ్మిన యువతి అతను రోధిస్తుండటంతో అతనికి ధైర్యం చెప్పగా ఇక కాసేపటి తర్వాత ఆ యువతిని దారిలో పెట్టి బలవంతంగా దగ్గరికి తీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం చెప్తే నా ఉద్యోగం పోతుందని చెప్పడం, నేను రోడ్డు మీద పడతానంటూ ప్రాధేయపడడంతో ఇక ఆ యువతి ఈ విషయం ఎవరికి చెప్పకుండా బండ్లగూడకు తన నివాసం మార్చుకుని పైలట్ ట్రైనింగ్ కూడా ఆపేసింది. ఫోన్ లైన్ లో పలుమార్లు అతను కలవాలంటూ ఫోన్ చేసినా నిరాకరించడంతో ఇక నసీయుద్దీన్ కూడా మకాం బండ్లగూడకు మార్చారు. ఆ యువతిని పలుమార్లు అడ్డగించి తాను చెప్పినప్పుడు రావాలని, లేకపోతే ఫోటోలు వీడియోలు బయట పెడతానంటూ బెదిరించడంతో ఇక బెదిరింపులు తట్టుకోలేక ఆ యువతి జరిగిన విషయాన్ని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇన్నాళ్ళు ట్రైనర్గా విద్యాబుద్ధులు చెప్పిన నసీయుద్దీన్ అసలు రూపం తెలిసి ఇన్స్టిట్యూట్ సిబ్బంది షాక్ అవ్వగా చనువుగా ఉంటాడు, మంచోడు అనుకున్న వారు కాస్త అతను చేసిన పని తెలిసి నివ్వెరబోయారు. కమాండ్ స్టడీస్ అని వెళ్లిన యువతికి చివరికి ఎవరు లేని వారుగా ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చి పడింది. నార్త్ జోన్ లో ఎస్ఐగా జీవిత ప్రయాణం సజావుగా సాగింది. 3 స్టార్లు వచ్చిన తర్వాత కూడా పలు కేసుల్లో కీలకంగా వ్యవహరించి వాటిని ఛేదించి ఉన్నతాధికారుల చేతుల మీదుగా మంచి ప్రశంసలు అందుకున్నారు. నాయకులకు సుపరిచితుడుగా నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నాడు నార్త్ జోన్ లో సాగిన ఆయన ప్రయాణం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన చాపిన చేయి కాస్త ఇప్పుడు లంచగొండి అన్న ముద్ర వేసింది. ఆయన ఏసీబీకి పట్టుబట్టారన్న విషయం తెలిసి కొందరు అయ్యో అనుకుంటే మరికొందరు అలాంటి ఆఫీసర్ కాదు కదా అంటూ ఆయనతో ఉన్న పరిచయాన్ని ఆశ్చర్యపోయారు. ఎవరు అంతటి పోలీస్ అధికారి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. గతంలో ఉన్న నార్త్ జోన్ లో బోయిన్పల్లి, మహంకాళి ట్రాఫిక్, మోండా మార్కెట్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా పనిచేసిన కనకయ్య ఇప్పుడు సిఐగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎస్ఐగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన అధిక శాతం నార్త్ జోన్ లోనే విధులు నిర్వర్తించారు. అనంతరం సిఐగా ప్రమోషన్ రావడంతో కుకటపల్లితో పాటు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పరిధిలో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. పలు కేసుల విషయంలో ఎప్పుడు సికింద్రాబాద్ కోర్టుకు హాజరైనా ఆయన పలు సమయాల్లో ఎదురుపడిన వారిని ఆప్యాయంగా పలకరించేవారు. అయితే మరలా ఆర్జీఐ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రావడంతో ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న కనకయ్య అక్కడ మాత్రం ఏం జరిగిందో ఏవో కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే బాధితుడు రంగారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఆయన కోసం వలపన్నిన ఏసీబీ అధికారులు బాధితుడు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీస్ సిబ్బంది సిద్ధేశ్వర్ ద్వారా కనకయ్య డబ్బులు తీసుకున్నట్లు గుర్తించి ఏసీబీ అధికారులు కనకయ్య వెళ్లిపోతున్న సమయంలో వెంబడించి పట్టుకుని టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో ఇక ఆయన ఇంటితో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆశ్చర్యపోయే విధంగా ఆయన నివాసంలో 40 లక్షల రూపాయలకు పైగా డబ్బుల కట్టలు బయటపడడంతో ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడంతో పాటు లంచం తీసుకున్నందుకు గాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతను కంప్లైంట్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు 5 lakhs రూపీస్ ఏవైతే ఇక్కడ ఇవ్వాలో ఆ ప్రైవ్ అమౌంట్ 5 lakhs అతలేకపోతున్నాను, 2 lakhs వరకు అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి అతను 2 lakhs ఇవ్వడం జరిగింది. ఆ 2 lakhs రూపీస్ ఈ రోజు ఎస్ఐ గారి ఆదేశాల ప్రకారం ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఇన్స్పెక్టర్ ఎస్ఐని ఇద్దరిని అందుబాటు తీసుకొని విచారణ చేస్తున్నారు. గతంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ లో సీఐగా విధులు నిర్వర్తించిన ఆనంద్
ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీగా ఈ ఆపరేషన్ లో పాల్గొనగా అదే నార్త్ జోన్ లో పనిచేసిన కనకయ్యను రెడీ హ్యాండెడ్ గా పట్టుకోగా ఒకరు అపరాధిగా మారితే మరొకరు కేసులు ఛేదించే ఆఫీసర్ గా ఈ ఆపరేషన్ లో ఉండడం విశేషం. అంగన్వాడీ కేంద్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తారంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు. మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం మంజూరు చేసిన మొబైల్ ఫోన్లను ఆయన అంగన్వాడీలకు పంపిణీ చేశారు. అంగన్వాడీ సెంటర్లు ఎంతో ముఖ్యమని తెలియజేయడంతో పాటు ప్రతి వారి వివరాలు నమోదు చేసుకునేలా మొబైల్ వినియోగించడం ఎంతో ముఖ్యమంటూ తెలియజేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ లోహకుమారి ఫాతిమా బేగం సారథ్యంలో పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయక క్యాంపు కార్యాలయంలో తలసాని చేతుల మీదుగా అందుకోవటానికి వారంతా కలిసి వచ్చారు. మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి సారథ్యంలో వారంతా ఒకటిగా తలసానిని కలవక ప్రస్తుతం వారి పరిస్థితిని తెలియజేసుకోవడంతో పాటు నూతన టెక్నాలజీ వారు సేకరించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా వారికి ఎటువంటి సహాయం కావాలన్నా తప్పక అందిస్తారంటూ హామీ ఇవ్వడంతో పాటు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలంటూ సూచించారు. కార్యక్రమంలో నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నరసింహ, గోపీలాల్ చౌహాన్, కట్టా బలరాం, లలితా చౌహాన్, హరిసింగ్, సురేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పనిచేయని బోర్లు, వేలకు రాని మంచినీళ్లు, ముందుకు సాగని 46 లక్షల అభివృద్ధి పనులు, ఇది మా డివిజన్లో ఉన్న సమస్యలంటూ వీటిని వెంటనే పరిష్కరించాలంటూ మాజీ కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ తన వినతి పత్రాన్ని జలమండలి జనరల్ మేనేజర్ వినోద్కు అందించారు. సీతాఫల్ మండి డివిజన్లో నిత్యం పర్యటనలతో తన దృష్టికి వచ్చిన నీటి సమస్యలతో పాటు అభివృద్ధి పనులపై జీఎంతో భేటీ అయ్యారు. రానున్న ఎండాకాలంలో సమస్య పెద్దది కాకముందే ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న పలు పవర్ బోర్లకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు మంచినీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ప్రజలు ఎండాకాలంలో నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఎదురు కాకుండా చూడాలని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన కోరారు. టెన్షన్ 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 ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అందరిలో డేగ కర్రలు వేసుకుని పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. క్షణక్షణం ఆందోళనకు గురవుతూ ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముగించేశారు. ఎమ్మెల్యేగా మొదటిసారి అయిన అనుభవజ్ఞ రాజకీయ నాయకుడిగా నేడు శ్రీ గణేష్ తన మాటలతో ఇండ్ల పంపిణీ పూర్తి చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ వాసులకు అండగా నిలిచిన కొంత దీపికను చాలా తెలివిగా ఇరికించేశారు. ఇక ఇల్లు ఇచ్చేశాను, మిగిలిన ఇల్లు కూడా త్వరలో ఇచ్చేస్తాను, అంతా కొంత దీపిక చూసుకుంటుండంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొంత దీపికను సైలెంట్ గా తన మాటలతో కట్టిపడేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను సైతం శ్రీ గణేష్ తన స్పీచ్తో ఆకట్టుకోవడమే కాకుండా వరాలిచ్చే మంత్రిగాను కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మరిన్ని కట్టించి ఇవ్వాలంటూ ఓవైపు పొగుడుతూ కంటోన్మెంట్కు రావాల్సిన నిధులు డబుల్ బెడ్రూమ్లకు స్థలం కేటాయించాలని కోరారు. వీడిన మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టెన్షన్ ప్రత్యేక కథను మీ ఏసీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. వారి సాంప్రదాయంలో వారితో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు తన వంతుగా అంటూ రిఫ్రెష్మెంట్లను అందించి అందరి అభినందనలు మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి అందుకున్నారు. అమీర్పేట్ గురుద్వార్లో నేడు ప్రత్యేకంగా 3వ ప్రభాత్ పేరిని అమీర్పేట్ గురుద్వార్లో నిర్వహించారు. సిక్కుల ఆహ్వానంతో గురుద్వార్ వద్ద జరిగిన వేడుకల్లో నామాన శేషకుమారి పాల్గొనడంతో పాటు వారి మతాన్ని, పద్ధతులను గౌరవిస్తూ వారి సాంప్రదాయంలోనే వేడుకల్లో పాల్గొనడంతో పాటు వందలాది మందికి రిఫ్రెష్మెంట్ గా టీ బిస్కెట్ ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దర్శన్ సింగ్, జోగేంద్ర, చిరంజీవి, నాగేందర్, పర్లా సింగ్, గురుద్వార్ కమిటీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకులు హనుమంతరావు, కూతురు నరసింహ, వనం శ్రీను, రాణి, కౌర, శ్రీలక్ష్మి, నాగలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. సమస్యను పరిశీలించడమే కాదు పరిష్కరించి స్థానికుల అభినందనలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కెఎస్ శిల్పాచారి అందుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం మెట్టుగూడ డివిజన్లో శిల్పాచారి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు తమకు ఎదురవుతున్న డ్రైనేజీ సమస్యలు తెలియజెప్పక వెంటనే సమస్యల పరిష్కారం కోసం విషయాన్ని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ రోజు పనులు మొదలు కాగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. జరుగుతున్న పనులను స్థానిక మహిళా నాయకులు బస్తీవాసులతో కలిసి శిల్పాచారి పరిశీలించారు.
తాము కమిట్మెంట్తో పనిచేస్తామని, ఎటువంటి సమస్య అయినా పరిష్కరించే బాధ్యత తమకు ఉందంటూ శిల్పాచారి తెలియజేశారు. అక్కడి సమస్య చూసి మాజీ కార్పొరేటర్ ముక్కు మూసుకున్నారు. ఇదేం కప్పంటూ అధికారులు నిలదీయడంతో పాటు ఒక్క నిమిషం మనమే ఇలా అయితే వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మోండా డివిజన్లోని సెకండ్ బజార్, చాపలబావితో పాటు పలు ప్రాంతాల్లో మాజీ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పర్యటించారు. పర్యటనలో నాలా నుంచి దుర్గంధం రావడం, చెత్త అలానే పేరుకుపోయి ఉండటం వంటి పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే నాలా డిసిల్టింగ్ చేయించాలని, ఇంకుడు గుంతలో నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలంటూ డీసీ డాకు నాయక్ విజ్ఞప్తి చేశారు. తప్పకుండా తన వంతుగా కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన హామీ ఇవ్వటంపై కొంత దీపికా సంతోషం వ్యక్తం చేశారు. పర్యటనలో డిఈఈ సందీప్, సూపర్వైజర్ ధన, జవాన్లు ఆంజనేయులు, శ్రీకాంత్, బాలకృష్ణ, డివిజన్ నాయకులు జిత్తు, గణేష్, నర్సింగ్, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. స్టాప్ అయిపోయింది సార్. అక్కడ నీకు వర్షం పడ్డప్పుడే నీళ్ళు రావాలి. ఇలా కంటిన్యూస్ గా బిల్డింగ్ చూపిస్తాం కదా సార్, బ్లూ షీట్స్ ఏమని చెప్పినప్పుడు దాని బ్యాక్ సైడ్. నెక్లెస్ రోడ్లోని జల్విహార్ వద్ద గల ఆర్వో ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆర్వో ప్లాంట్లోని ఫిల్టర్ వద్ద అధిక ప్రెషర్కు లోను కావడంతో ఒక్కసారిగా మిషనరీలో పేలుడు సంభవించింది. ఈ సమయంలో మిషనరీ మొత్తం తునాతుంకలు కాగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎగిరి కింద పడిపోయారు. పొట్టకూటికై నగరానికి వచ్చిన పలువురు ఈ ప్లాంట్లో పనిచేస్తుండగా విషయం బయటకు రాకుండా ఆర్వో ప్లాంట్ యాజమాన్యం వారిని తరలించే ప్రయత్నం చేస్తుంది. రక్తం కారుతున్న గాయాలతో వారు ఇబ్బంది పడుతుంటే స్థానికులు జరిగిన విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో వెంటనే లేక్ పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు తీవ్ర గాయాలు కాగా వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పేలుడు ఎలా సంభవించింది అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.